హజ్ చరిత్ర హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఆయన భార్య హాజిరా మరియు కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం జీవిత ఘట్టాలతో ముడిపడి ఉంది. అల్లాహ్ ఆజ్ఞతో ఇబ్రాహీం అలైహిస్సలాం హాజిరా మరియు చిన్నారి ఇస్మాయిల్ను మక్కా ఎడార్లో వదిలారు. తర్వాత ఇస్మాయిల్ దాహంతో బాధపడుతుండగా హాజర్ వారు నీటి కోసం సఫా మరియు మర్వా కొండల మధ్య 7 సార్లు పరుగెత్తారు. తర్వాత అల్లాహ్ కరుణతో జంజం నీరు బయటపడింది. ఇలా కొన్ని సంవత్సరాల తరువాత అల్లాహ్ ఆజ్ఞతో ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం కలిసి అల్లాహ్ ఇబాదత్ కోసం పవిత్రమైన కాబాను నిర్మించారు. కాబా నిర్మాణం తర్వాత అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంను ప్రజలను హజ్జుకు పిలవమని ఆదేశించాడు. ఇలా హజ్జు ప్రారంభమైంది. ఇప్పుడు హజ్జులో చేసే పనులు, వాటి వెనుక చరిత్ర తెలుసుకుందాం. 1. ఇహ్రాం ధరించడం. హజ్జుకు వెళ్లే వ్యక్తి సాధారణ దుస్తులు వదిలి తెల్లని సాదా ఇహ్రాం ధరించడం ద్వారా అల్లాహ్ ముందు అందరూ సమానం అని చూపిస్తాడు. 2. కాబా చుట్టూ తవాఫ్ చేయడం. కాబాను నిర్మించిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం కాబా చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇది